అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేబారస్. ఎగ్జిట్ పోల్స్ 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిన కాడ నుంచి మన రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు, ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తాం. చాలా వీడియోలు మనం గమనిస్తున్నాం. ఒకసారి అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమేంత, ఇందులో ఫ్రాడ్ జరుగుతుందా, లేదంటే నిజంగా ఎగ్జిట్ పోల్స్ అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ చేసే సంస్థలన్నీ, ఈ సర్వే చేసే సంస్థలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి సర్వే చేస్తాయా, నిజమైనటువంటి రిపోర్ట్ని ఇస్తాయా అని ఒకసారి మనం మాట్లాడుకుంటే, గత కొన్ని సంవత్సరాల పాటు ఎలక్షన్ జరిగిన ప్రతిసారి వచ్చే ఎగ్జిట్ పోల్స్లో కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అవ్వడం, కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాలకు తగ్గట్టుగా కొన్ని సంస్థలు ఏవైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయో అంచనాలకు తగ్గట్టుగా రావడం జరుగుతుంది. కానీ ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్లో ఏమైతే ఇస్తున్నారో అవి దగ్గరగా రిజల్ట్ కూడా రావడం వల్ల చాలామంది ప్రజలు ఎగ్జిట్ పోల్స్ మీద నమ్మకం పెట్టుకుని ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా బెట్టింగ్లు ఎక్కువ కాయడం జరుగుతుంటుంది. కానీ మన రాష్ట్రంలో వచ్చినటువంటి, ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కొన్ని పార్టీలు వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వాళ్ళు మాకు అనుకూలంగా వచ్చినాయని, ఇటువైపు పార్టీ వాళ్ళు మాకు అనుకూలంగా వస్తే ఇటువైపు వచ్చినాయని చెప్పుకోవడం సహజం. కానీ ఎగ్జిట్ పోల్స్లో ఏ పార్టీలకైతే తక్కువ వస్తున్నాయో ఇప్పుడు కూడా అంటుంటారు, మేము ఎగ్జిట్ పోల్స్ నమ్మం, మాకు ప్రజల మీద నమ్మకం ఉంది, మా పార్టీకి ఓటేసారనేటువంటి నమ్మకం మాకుందని వాళ్ళు చెప్పడం సహజం. కానీ మనకి ఒకసారి ఈ ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత అస్సాం, అరుణాచల్ వీటి రిజల్ట్, అసెంబ్లీ రిజల్ట్ బయటకు వచ్చినాయి. ఇందులో ఇండియా టుడే కానీ యాక్సిస్ మై ఇండియా సంస్థలు ఏ అయితే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసినాయో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఆ పార్టీలు అక్కడ అధికారంలోకి రావడం జరిగింది. అంటే ఈ విధంగా కొన్ని సంస్థల్లో వాటి నిబద్ధత, వాటి క్రెడిబిలిటీ ఉంటుంది. కొన్ని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చేయడం కానీ, ఎగ్జిట్ పోల్స్ విషయంలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఇది ఫ్రీ పోల్ కానీ, పోస్ట్ పోల్ కానీ, అంటే ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత సర్వేలు చేసి దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసినప్పుడు కొన్ని సంస్థలు రిలీజ్ చేస్తుంటాయి. మరికొన్ని సంస్థలు అయితే ఆయా పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని, లేదంటే వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని రిపోర్ట్లు ఇస్తుంటాయి అన్నమాట. వాటి అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత వాటి క్రెడిబిలిటీ ఎంతవరకు ఉన్నదన్నది గతంలో ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో మనం ఆలోచిస్తే దాన్ని బట్టి చెప్పుకోవచ్చు. ఇండియా టుడే ఉంది, గతంలో వైసీపీ అధికారంలోకి వస్తుంది అన్నది, ఎస్ వచ్చింది. ఈ రోజున టీడీపీ అధికారంలోకి వస్తుంది అన్నది, రేపు వచ్చే రిజల్ట్తో తెలుస్తుంది. అదేవిధంగా ఇండియా టుడే కానీ, యాక్సిస్ మై ఇండియా కానీ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ ప్లస్ అక్కడ ఉన్నటువంటి అస్సాంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చింది. అలాగే మన రాష్ట్రంలో లోకల్ పార్టీలు ఆరామస్థాన్ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తుంది. ఇది గతంలో ఇచ్చిన రిపోర్ట్లు కొన్ని వరకు కరెక్టే. కానీ మొన్న 5 రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఆరామస్థాన్ రిపోర్ట్ కూడా కొద్దిగా దెబ్బతినడం జరిగింది. అదే కేకే సర్వే 2019లో వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు, వచ్చింది. ఇప్పుడు కూడా నేను మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుంది, ఘోరంగా వైసీపీ ఓడిపోతుంది అంటున్నారు. దీన్ని చాలామంది నమ్మలేదు, నేనే నమ్మలేకపోతున్నాను. ఆయన 14 వస్తుంది అంటున్నాడు, కానీ 14 కంటే ఎక్కువ వస్తాయేమని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా అంటే మనం గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఒకసారి చూసుకుని, ఇప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్కి టాలీ వేసుకుని ఏ సంస్థ అయితే ఇచ్చింది అవి అనుకున్నట్టుగా రిజల్ట్ వచ్చిందో దాన్ని మనం నమ్మితే వాటి యొక్క క్రెడిబిలిటీని మనం నమ్మొచ్చు అనమాట. కొన్ని సంస్థలు ఫేక్ సంస్థలు ఉంటాయి, అప్పటికప్పుడు డబ్బులు తీసుకుని ఇచ్చేవి. అవి కూడా కొన్ని వాటిల్లో అంటే కొన్ని ఒకటి 10 రాళ్ళు గిరేస్తే ఏదో ఒక రాయి తగులుతుంది అన్నట్టు వాళ్ళు ఇచ్చినట్లు కొన్ని ఫాస్ అవ్వచ్చు. దాన్ని బట్టి కూడా కొన్ని రిజల్ట్ ఉంటాయి అనమాట. ఓకే, జై భీమ్.